హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నానంటే తిరుపతిలో అయితే ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి, ఆ శ్రీవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము తిరుమలలోకి అయితే. అది కూడా అలిపిరి మెట్టు దారి నుంచి వెళ్తున్నాము. అలానే మీకు అంత అప్డేట్ అయితే ఇస్తాను. ఎలా దర్శనం అయితే ఎలా అయింది, అలిపిరి మెట్టు దారి నుంచి ఎలా ఉంది అంతా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకైతే వీడియో ఎక్కడా లేట్ అవ్వకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే గైస్, ఇప్పుడైతే తెనాలి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు తెనాలి రైల్వే స్టేషన్ అయితే చూడండి, రీడెవలప్మెంట్ అయితే జరుగుతుంది మన తెనాలి రైల్వే స్టేషన్ అయితే. నైట్ వచ్చేసి టైం వచ్చేసి 8:30 9 గంటలకు అయితే అవుతుంది. 9 గంటలకి అలా పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. నరసాపురం నుంచి ధర్మవరం దాకా. మనం అయితే తెనాలి నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. జనరల్లో అయితే వచ్చాము. మార్నింగ్ టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. తిరుపతి అయితే వచ్చేసాము. మార్నింగ్ వ్యూ అయితే చూడండి. తిరుపతి ట్రైన్ అంటే ఉంది. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ఇంకా జనాలు అయితే చూడండి ఎంత శనివారం కదా దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చారు. ఇంకా ఆ రోజే మేము 5 గంటలకి విష్ణు నివాస్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే టోకన్లు అయితే దొరకలేదు మాకైతే. టోకన్లు ఎప్పుడు దొరుకుతాయి అంటే రాత్రి 1 గంట నుంచి 2 గంటల లోపు అయితే దొరుకుతాయని విన్నాను. ఇంకా అలిపిరి దారి నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ లగేజ్ అయితే మేము ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాం మేమైతే. ఇంకోటి స్టార్ట్ అయ్యేది ఇక్కడే. కొబ్బరికాయ టెంకాయ కొట్టి ఇంకా బయలుదేరాం. మన ప్రయాణం అలిపిరి మెట్టు దారి నుంచే బయలుదేరాం. ఎన్ని మెట్లు ఉంటాయి అంటే అలిపిరి మెట్లు 3550 మెట్లు అయితే ఉంటాయి అండి. ఎన్ని కిలోమీటర్ అంటే 9 నుంచి 11 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. స్టార్టింగ్ మన గోపురం ఫస్ట్ ఒకటి వచ్చింది, రాజగోపురం. ఓం నమో వెంకటేశ్వర. మోకాలు పెడతారు అంటే అక్కడ కాలు నొప్పులు పోతాయంట అసలు. ఇదే మోకాలు దీన్ని నానేస్తే మోకాలు తగ్గుతాయంట. ఒక హనుమాన్ బొమ్మ అయితే ఉంది. 100 మెట్లు ఎక్కా అనుకుంటా. 3450 మెట్లు ఇంకా ఉన్నాయంట. టోటల్ మెట్లు వచ్చేసి 3550 మెట్లు. ఇప్పుడు 200 అయితే మెట్లు కంప్లీట్ చేశారు. 800 స్టెప్ కంప్లీట్ అయితే చేశాం. ఈ మెట్లు ఇలా ఉంది అసలు. వైద్యశాల గాలిగోపురం వద్ద అందుబాటులో ఉంది. 2083 మెట్లు, 1800 మెట్లు వచ్చాం. ఇక్కడ ఇచ్చేవాళ్ళు మెడికల్ సెంటర్ కదా, మెడికల్ సెంటర్ నుంచి స్టెప్లు అయితే 1 2 3 అలా స్టెప్లే ఉంటాయి. ఇంకా ఈజీగా ఎక్కేయచ్చు. టైం ఎంత అయింది ఇప్పుడు? 7:28. మనం ఎన్ని గంటలకు బయలుదేరాం? 6:30 కదా. బలరాం అవతారం ఇది. ఘాట్ రోడ్ దగ్గర వచ్చేసాం మనం. మెట్లు ఎక్కుతూ ఉండగా కొండల మధ్య ప్రకృతి అందాలు, ఆ చల్లని గాలి, మధ్య మధ్యలో ఇలాంటి దేవుడు విగ్రహాలు కనబడడం చాలా అందంగా అనిపిస్తూ ఉంది. హనుమంతుడి విగ్రహం దగ్గర వచ్చేసాం. 2850 మెట్లు అయితే వచ్చేసాం మనం. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని 50
అన్న ఏందన్న ఇవి వేడిగా ఉంటాయా? మామూలు చల్లగా ఉంటాయిగా. పడిపోతాయి ఏది? బెడ్షీట్ తెచ్చుకో. బాదం పాలు, హాట్ బాదం పాలు సరిపోయింది. బాగుంది అయినా కానీ 2700 మెట్లు ఎక్కేసాం ఇప్పుడు. ఇంకా ఎంత ఉంది? 850 మెట్లు ఉన్నాయి. ఇటు కూడా ఉంది. గాయస్ ఇప్పుడు రోడ్డు మార్గం అయితే నడుస్తున్నాం. తిరుమల 4 కిలోమీటర్లు ఉంది ఇంకా. గాలిగోపురం నుంచి మోకాల పర్వతం అయితే స్టార్ట్ అయిద్దండి. నేనైతే మోకాల పర్వతం ఇక్కడ నుంచి కొంత దూరం అయితే మోకాల మీద అయితే నడిచానండి. మోకాల పర్వతం నుంచి చాలా మంది భక్తులు అయితే మోకాల మీద అయితే నడుస్తారు పై దాకా అయితే. ఇక్కడ దాకా అయితే మేమైతే కంప్లీట్ అయితే చేసేదామండి 3550 మెట్లు. లగేజ్ అన్ని తీసుకొని ఒక లాకర్లో పెట్టి స్నానాలు అవి చేసుకొని ఇంకా అయితే బయలుదేరామండి దర్శనానికి అయితే. కేంద్రం తిరుమల ఎన్నిసార్లు వచ్చినా కానీ వేగమమ్మ అన్నదాన ప్రసాదంలో చూడాల్సిందే. ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్ది. వేలాది మంది భక్తులకు ప్రతిరోజు ప్రేమతో భోజనం వడ్డిస్తారు. వేడి వేడి అన్నం, సాంబార్, కూరలు, పెరుగు ఇలా ఎంతో శుభ్రంగా ఎంతో భక్తితో అందిస్తారు. శ్రీ వరాహస్వామి దేవస్థానం. ఇప్పుడు ఫస్ట్ వరాహస్వామికి దర్శనం చేసుకొని తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామికి అయితే దర్శనం చేసుకోవాలి. మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. మా దర్శనం వచ్చేసి 4 గంటలకి అయితే అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి దగ్గరగా మా దర్శనం వచ్చేసి ఎన్ని గంటలు అయిందంటే 12 గంటలకి అయితే అయిపోయిందండి. 12 గంటల దాకా వ్యూ అయితే చాలా బాగుందండి మార్నింగ్ అయితే అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. సో గైస్ ఇప్పుడు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం వచ్చేసి ఎన్ని గంటలు అయిందంటే దగ్గరగా 12 గంటలు అయితే అయింది. నిన్న సాయంత్రము 4 గంటలకి వెళ్తే పొద్దున 4 గంటలు 4:30 అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోతే ఇప్పుడైతే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకైతే లైక్ అయితే వేసుకోండి. అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో వీడియో అయితే కలుద్దాం. బాయ్.